వర్జీనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ లాంటి నగరాలలో మీరు ఎటు చూసినా కూడా ఇవాళ బాలీవుడ్ పాటలు, సంగీతం. ఈ విచిత్రము చూసి ప్రపంచము ఇవాళ దిగ్భ్రాంతికి గురవుతుంది. ఏంటండి, ఇప్పుడు ధూమ్ అనబడే చిత్రం, ఈ పాటలు, ఈ సంగీతం ఎక్కడ చూసినా కూడా అమెరికాలో వినిపించడం. మీకు ఏమైంది అంటే, మన వివేక్ రామస్వామి, ఈయన ఒక రిపబ్లికన్ లీడర్. సో ఈయన మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు? ఇంకా కూడా మనము ఈ మతము, జాతి, రేసిస్టుగా ఆలోచిస్తే ఏం జరగాలో మాకు అదే జరిగింది. అంటే ఏంటి? ట్రంప్ చిత్తుగా ఓడిపోవడం. ఒక భారత్ సంతతికి చెందిన వ్యక్తి న్యూయార్క్ యొక్క మేయర్ అంటే ఇది ఎంత పెద్ద వార్త చూడండి. ప్రముఖ ఫిల్మ్ మేకర్ మీరా నాయర్ యొక్క కుమారుడు ఇతను. ఎవరు? జోహ్రాన్ మమ్దాని అని అంటారు. సో ఇతను ఎలక్షన్ క్యాంపెయిన్లో, అంటే మేయర్ యొక్క ఎన్నికలు, ఈ ప్రచారంలో చూశారనుకోండి, రోటీ కపుడా మకాన్, ఇదొక ప్రముఖ చిత్రం అండి. ఈ చిత్రానికి సంబంధించిన ఈ మాటలను వాడుతూ ఎటు చూసినా కూడా హిందీ పాటలను వినిపిస్తూ, ఇక్కడ ఇది ఎంత గొప్పగా ఉందంటే, ట్రంప్ గారు ఒక మాట అన్నాడు ఓడిపోయిన తరువాత. చూడండి, న్యూయార్క్ అంటే ప్రపంచంలో ఒక పెద్ద నగరం కదా, అక్కడ రిపబ్లికన్స్ ఓడిపోవడము, డెమోక్రాట్స్ గెలవడము అనేది రేపు అమెరికాలో రాబోతున్న ఎన్నికలు, దాని యొక్క రిజల్ట్స్ ఇక్కడే చూడొచ్చు. మీకు కాలిఫోర్నియా యొక్క మేయర్, అంటే మేయర్ అన్నప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ మీరు ఒక చీఫ్ మినిస్టర్లా చూడాలి. ఎందుకంటే కాలిఫోర్నియా అంటే ప్రపంచంలో ఎన్నో దేశాలకు సంబంధించిన జీడిపి కన్నా ఎక్కువ, ఒక ప్రాంతము ఒక దేశానికన్నా ఎక్కువ జీడిపి కలిగి ఉంది అంటే యు జస్ట్ ఇమాజిన్ అండి. కాలిఫోర్నియా అలాంటి ఒక రాష్ట్రం. సో దాని మేయర్ ఒక వీడియో విడుదల చేస్తున్నారు. సో అందులో ఒకవైపు బారక్ ఒబామా, ఇటువైపు ఈయన డొనాల్డ్ ట్రంప్ని చిత్తుగా తన్నడం. మీకు ఒక బాక్సింగ్ రింగ్ లాగా ఉంది. తన్ని కిక్ బాక్సింగ్ అనండి, బాక్సింగ్ అనండి, ఎలా అయినా అనుకోండి, ట్రంప్ గారిని కొట్టడం. ఇది వీడియో పెట్టి ఇదే రియాలిటీ. ట్రంప్ గారిని అడిగారు, ఏంటండి అంటే, నా ఫోటో లేదు కదా, ఈ బ్యాలెట్ పేపర్లో నా ఫోటో ఉంటే అందరూ నాకే వేసేవాడు, నా కరిష్మా అలా ఇతను చెప్పాడు అంటే వాళ్ళు ఎవరు వెయ్యరండి. నేను ఒక వీడియోలో మాట్లాడాను, 70 లక్షల మంది బోస్టన్ అనండి, న్యూయార్క్ అనండి, శాన్ డిగో అనండి, ఈ నగరాలలో రోడ్ల మీదకి వచ్చి, వీళ్ళందరూ ఎవరు? మీకు భారత సంతతికి చెందిన వాళ్ళు, అలాగే లాటిన్ అమెరికా, బ్లాక్స్, మెక్సికో వాళ్ళు, కొలంబియా వాళ్ళు. వీళ్ళు ట్రంప్ మాకు వద్దునే వద్దు, ఇతని పాలన పరమ చెత్తగా ఉంది. 70 లక్షల మంది. సో ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి, ట్రంప్ ఎలా గెలుస్తాడు? ఇక్కడ ట్రంప్ అనకూడదు, రిపబ్లిక్ పార్టీ ఓడిపోవడం. ఇదే వివేక్ రామస్వామి మాట్లాడుతున్నారు. ఇలా ఇంత చిత్తుగా మేము ఓడిపోతే మాకు రేపు భవిష్యత్తు ఏమిటి? న్యూయార్క్ లాంటి నగరాలలో, ముఖ్యంగా మన భారతీయులు గెలిచారు కదా, కాబట్టి న్యూయార్క్ నగరంలో మీరు చూశారనుకోండి, ఈ ఎఫోర్డబిలిటీ అనేది ఉండాలి. అదే రోటీ కపడా మకాన్. రోటీ అంటే ఆహారం, కపడా అంటే మంచి దుస్తులు, డబ్బున్న వాళ్ళేగా మంచి దుస్తులు వేసుకుంటారు. మకాన్ అంటే ఇల్లు, ఇది కదా బేసిక్ నెసెసిటీస్. ఇది ఎఫోర్డబుల్గా ఉండాలి. ఇవాళ మీరు అమెరికన్స్ని అడిగారు అనుకోండి, ఒక 10 మందిని తీసుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి ట్రంప్ గారి పాలన ఎలా ఉంది అంటే, ఇవన్నీ మాకు తెలియదండి, ఆయన ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, మేము ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము, లేదా ఒక కిరాణా దుకాణానికి వెళ్ళాము, ధరలు పోయిన సంవత్సరానికన్నా చాలా ఎక్కువగా ఉండడం మేము గమనించాం, అంతే కదా. కామన్ మ్యాన్ థింకింగ్ ఏంటంటే, ధరలే కదా, ధరలు ఎక్కువ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది. ఈయన ఏంటి టారిఫ్ అంటున్నాడు. ఈ టారిఫ్ యొక్క ప్రతిఫలము ఏమిటి? అక్కడ ధరలు పెరిగిపోవడం, ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం. సో ఇదే వివేక రామస్వామి మాట. ఆయన కూడా ఒక భారత ఆరిజిన్ వ్యక్తి కాబట్టి ఈయన రెఫర్ చేస్తున్నాను. ఈయన రిపబ్లికన్ పార్టీకి చెందినవాడు, అదే చెప్తున్నాడు. మీకు ధరలు చాలా పెరిగిపోయాయి, అట్ ది సేమ్ టైం ఈ రేసిస్ట్ పాలసీ. ఇప్పుడు ట్రంప్ రావడం ఏం చేశాడు? తెల్లగా ఉండేవాడు యూరోపియన్, ఇతనే అసలు సిసలైన అమెరికన్స్, అంటే మా వాళ్ళు. మరి మీరందరూ ఎవరు? గ్రహాంతర వాసులు. ఒక భారతీయుడో, చైనా వాడో, లేదా మీకు ఒక మెక్సికో వాళ్ళు, మీరందరూ ఏలియన్స్.
అంటే మీకు ప్రతి దగ్గర కూడా ఈ రేసిస్ట్ పాలసీ అనేది ఈయన తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏంటండి, లాస్ట్ ఇయర్ చూసారనుకోండి, అమెరికా ప్రశాంతంగా ఉంది. అక్కడ ధరలంతా కూడా మీకు అందుబాటులో ఉండడము, ప్రతి ఒక్క దేశముతో కూడా వీళ్ళు ఏదో ఒక రకంగా వ్యాపార ఒప్పందాలు ఇలా గడిచింది. ఏంటి, రష్యా యుక్రెయిన్ యుద్ధము ఉన్నా, ఓపెన్గా వీళ్ళు యుక్రెయిన్కి సపోర్ట్ చేసినా, మీకు ఈ నాటకాలంతా నడుస్తూ ఉన్నా, అమెరికా ప్రజలు అన్నప్పుడు వాళ్ళు ఏ సూపర్ మార్కెట్కి ఎక్కడికి వెళ్ళినా మీకు ధరలు అనేవి వాళ్ళ లిమిట్లోనే కనిపించింది. ఈ ట్రంప్ రావడం ఇది ఒక టిపికల్ కేస్ అండి. మీరు ఒక మంచి కంపెనీని తీసుకోండి, కొత్త బాస్ వస్తాడు, రావడమా ఇది బాలేదు, అది బాలేదు, లేదు ఈ కంపెనీయే బాలేదు, నేను మార్పులు తీసుకువస్తానని శుభ్రంగా ఉన్న కంపెనీని పాడు చేస్తాడు. ఇది కొత్త బాస్ చేసే పని. సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా అనబడే కంపెనీ, సో దాని పాలన అన్నప్పుడు నా ఇష్టము, నేను పెను మార్పులు తీసుకువస్తానని చెప్పి వాళ్ళ రిపబ్లికన్ పార్టీనే ముంచేయడం. సో ఇప్పుడు న్యూయార్క్ పోయింది, న్యూజెర్సీ పోయింది, వర్జీనియా లాంటి మీకు అతి ముఖ్యమైన ప్రాంతాలంతా కూడా ఇవాళ డెమోక్రాట్స్ గెలవడముతో దీనిని మనం భవిష్యవాణిగా చూడొచ్చు. సో నెక్స్ట్ టర్మ్లో రిపబ్లికన్స్ చూడండి ఫ్రెండ్స్, విచిత్రము, ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు, 1 ఇయర్లోనే డొనాల్డ్ ట్రంప్పై ఇలాంటి వ్యతిరేకత మీకు అన్ని ఎవెన్యూస్లో. ప్రపంచ దేశాలంతా ట్రంప్ అంటే మాకు ఇష్టము లేదు అంటున్నారు. మీకు ఇతని టైమింగ్ చూడండి, ఇతను రావడము ప్రపంచాన్ని శాసిస్తాను అంటున్నాడు, కానీ అక్కడేమో ఒక వ్లాదిమిర్ పుతిన్, ఇక్కడేమో నరేంద్ర మోదీ, అటువైపేమో జీ జింగ్పింగ్, ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు వీళ్ళు ఎవరి మాట వినరు కాదు కదా. వీళ్ళని ఎవరైనా ఎదిరిస్తే అసలే ఒప్పుకోరు. సో అలాంటి వాళ్లను బెదిరించే ప్రయత్నాలు అనేది డొనాల్డ్ ట్రంప్ చేశాడు. దాంతో ఇవాళ అమెరికన్స్ హ్యాపీగా లేరు, ప్రపంచ దేశాలు ఎవరూ కూడా డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్తేనే చీ కొడుతున్నారు. అట్లాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి, సరే అమెరికాలో నా హవా నడుస్తుంది అని చెప్పి ఈయన అనుకుంటే వితిన్ 1 ఇయర్ ఇక్కడ మేయర్ ఎలక్షన్స్లో ఇలా చిత్తుగా ఓడిపోవడము. మోరోవర్ న్యూయార్క్ మేయర్ క్యాండిడేట్ టోటల్గా హిందీలో క్యాంపెయిన్ చేసి మీకు బాలీవుడ్ పాటలను చూడండి. అతను గెలిచిన తరువాత న్యూయార్క్ మన అందరిది, మన అందరము ఇక్కడ సమానమే, సో ఇక్కడ ధరలను నేను నియంత్రిస్తానని చెప్పి ఈ స్పీచ్ కంప్లీట్ అయిన వెంటనే బ్యాక్గ్రౌండ్లో ధూమ్ పాటను వాళ్ళు ప్లే చేస్తున్నారు. ధూమ్ మ్యూజిక్ అనేది అందరూ వింటున్నారు. అంటే మన భారతీయుల హవా అమెరికాలో ఏ స్థాయిలో ఉందంటే, ఇదే చెప్పాను, జో బైడెన్ ఇదే మాటే మాట్లాడాడు, మీ భారతీయులే మా అమెరికాను పరిపాలిస్తున్నారు అని ఆయన ఒక మాట అన్నాడు. ఇవాళ న్యూయార్క్ ఎంత పెద్ద నగరం అండి, దాని మేయర్గా ఇవాళ భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి మీకు అలా ఎలక్ట్ అవ్వడము అనేది రేపు భవిష్యత్తులో అమెరికాను ఎవరు పరిపాలించబోతున్నారు, ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది క్లియర్గా మనం చూడొచ్చు కదా. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న తప్పులు మరి ఇవాళైనా నేర్చుకుంటాడా అంటే, మీరు ఆ ట్వీట్ చూడండి, నా ఫోటో లేదు కాబట్టే మేము ఓడిపోయాము. అలాగే షట్ డౌన్ అంటే మీరు నమ్ముతారా, ఇవాళ వరకు ఫెడరల్ ఎంప్లాయీస్కి జీతాలు లేవండి. అమెరికా దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా కూడా వాళ్ళు జీతాలు ఇవ్వలేదు అంటే యు జస్ట్ ఇమాజిన్, ఇదే పరిస్థితి భారత్లో కుదురుతుందా? మన పాపులేషన్ ఎంత, మన ఎంప్లాయీస్ ఎంత, వీళ్లకు మీరు జీతాలు ఇవ్వలేము అంటే ఆ ప్రభుత్వాన్ని ఇక్కడ వాళ్ళు విడిచిపెడతారా? మరి అమెరికా లాంటి రిచెస్ట్ కంట్రీ, రిచెస్ట్ ఎకానమీ, హైయెస్ట్ జీడిపి అని మాట్లాడతారు, వాళ్ళు జీతాలే ఇవ్వడం లేదు. అడిగితే గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయిందని సింపుల్గా చెప్తున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ ఓటమిని, మన భారత సంతతికి చెందిన ఈ వ్యక్తి యొక్క విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.